వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగు పెట్టడం, కులాల మధ్య తగు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగు పెట్టావు. 3 ప్రాంతాల్లో నీ మాట నమ్మక సైకో రోజుకొక విధం మాట్లాడుతుంటాడు. ఆయన మాట మీద ఆయనకే విలువ లేదని చెప్పి 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టి ఏ విధంగా ఓడించారో మీ అందరికీ తెలుసు. మేము ఒక మాట ఇచ్చాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చిత్తశుద్ధితో అంకిత భావంతో రాజధానిని అమరావతిలో పెట్టి అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధాని అని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ పోరాటం చేయకూడదు, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా లోక్సభలో, రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క మనసులు మార్చాలని చెప్పి కొత్తగా మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చాడు. ముందు ప్రాంతాల మధ్య తగువు, ఇప్పుడు 3 జిల్లాల మధ్యన తగువు పెట్టాడు. సైకో కాకపోతే ఏంటి? మావిగన్ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు, ఏం చేయాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నావు. దీనికి తోడు వైసీపీలో పెద్దలు, అలేదో నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళైతే నేను పెద్దగా స్పందించను, కొత్త వాళ్ళు కదా. పిసిసి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్ళు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది.
నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, పదవి గురించి, అధికారం గురించి ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అడిగింది ఎక్కడైనా తప్పు ఉందా చెప్పండి. ఆన్సర్. నీ తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? తండ్రి బయటపడకముందే నువ్వెందుకు సంతకాలు పెట్టావు? నీ బాబాయ్ ఎలాగ చనిపోయాడు మీరు చూడండి ఒక్కసారి. రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కానీ, వివేకానంద చచ్చిపోవడం కానీ ఒకే ఒక్క ఆయన లాభం పొందాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కలే తప్ప లాభం పొందిన వాళ్ళు ఒక్కలున్నారా? రాజశేఖర్ రెడ్డి చనిపోతే అయ్యో తండ్రి చనిపోయాడని సింపతి సంపాదించావు. మళ్ళీ నా జీవితంలో అధికారంలోకి రానని 2019లో బాబాయిని గొడ్డలతో వేసి అయ్యయ్యో నా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడే చంపేశాడని నారాసుర రక్ష చరిత్రని 2019 ఎన్నికల్లో లబ్ధి పొంది నువ్వు తప్ప, ఈ 2 చావులకి నువ్వు లబ్ధిదారుడు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన. పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పాడు. నీకు నచ్చలేదు, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను దాన్ని ఏకీభవించను. నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానం ఉంది, కౌంటర్ చేయి. నాలా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన తప్పు, దీన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఏం నువ్వెవరం వదిలేవు? నీ టీవీలో అమరావతి మహిళలకి వ్యభిచారులతో పోల్చలేదా? సాక్షాత్తు మా అధినేత మా తల్లి భువనేశ్వరమ్మకి మా కళ్ళ ముందే శాసనసభలో అవమానపరిస్తే నువ్వు దుర్యోధనులాగా పక్కపక్క నవ్వి ఎంజాయ్ చేయలేదా? ఒక్కరోజు నువ్వు ఖండించావా? నీ పేపర్ ఖండించిందా? ఈరోజు మహిళలకి ఏదో జరిగిపోయిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి, రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట, అన్నీ చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా. దీనికి ఆన్సర్ ఏటో 2019 ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది.